హలో ఫ్రెండ్స్, నేనైతే వీడియో అయితే చూసా. అంటే కట్టమైసమ్మ గుడి ప్రాంగణంలో ఒక వ్యక్తి మూత్ర విసర్జన చేసే వీడియో అయితే చూసా. అసలు ఎందుకు దేవుడి మీద అంత కక్ష ఎందుకు? అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్ తో మీ ముందుకైతే వచ్చా. ఒక్కొక్క లైక్ ఇచ్చి నన్నైతే సపోర్ట్ అయితే చేయండి. నా వీడియోస్ ఏమైనా మీకు ఏమైనా ఇష్టం అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి నన్ను సపోర్ట్ అయితే చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. సఫిల్గూడ వద్ద అసలు ఏం జరిగింది? సఫీల్గూడ వద్ద కట్టమైసమ్మ గుడి అయితే ఉంది. ఆ గుడి వద్ద ఒక మనిషి చాలా దారుణంగా వ్యవహరించినాడు. అక్కడ అంటే ఆలయం ప్రాంగణంలో ఒక వ్యక్తి, అల్తాఫ్ అనే వ్యక్తి, కర్ణాటకకు చెందిన బీదర్‌కు చెందిన ఒక వ్యక్తి, అల్తాఫ్ అనే ఒక వ్యక్తి ఆ కట్టమైసమ్మ గుడి ప్రాంగణంలో మూత్ర విసర్జన చేసి చాలా అవమానించినాడు దేవతని. హిందూ దేవుడిని చాలా అవమానించినాడు. అది తెలుసుకున్న కొంతమంది పట్టుకొని అల్తాఫ్‌ని చాలా బాగా అయితే కుమ్మేసినారు. ఎందుకు ఇలాంటి పనులు చేస్తారో నాకైతే అర్థమైతే లేదు. మేడర్‌మెట్‌లో ఈ అల్తాఫ్ అనేవాడు కూరగాయలు విక్రయిస్తూ జీవనం అయితే సాగిస్తున్నాడు. ఆ పని చేసుకోకుండా ఎందుకు ఇలాంటి పని? అవునా కదా? హిందువుల్ని ఎందుకు అవమానించడం? తరువాత అక్కడుండే కొంత జనం అయితే పట్టుకొని బాగా అయితే కుమ్మినారు. అక్కడ చాలా నిరసనలు అయితే జరుగుతున్నాయి. కట్టమైసమ్మ గుడి వద్ద పోలీసులు అయితే చాలా బందోబస్తు రెడీగా అయితే ఉన్నారు. అక్కడ సఫల్గూడ నుంచి మేడర్మెట్ ఆ రోడ్‌నైతే కంప్లీట్‌గా మూసేసినారు. కొన్ని సెక్షన్స్ కింద ఆ అల్తాఫ్‌ని పోలీసులు అయితే అరెస్ట్ అయితే చేసినారు. దాని తర్వాత కోర్ట్ అయితే 14 రోజుల రిమాండ్ అయితే విధించింది ఈ అల్తాఫ్‌కి. ఇప్పుడు రీసెంట్‌గా మాధవిలత కూడా సంచలనమైన పోస్ట్ అయితే పెట్టింది. ఏమని పెట్టిందంటే, వేరే మతాలకి హిందూ దేవస్థానాలు ఎందుకు బాత్రూమ్‌లా కనిపిస్తాయి? ఎందుకు ఇలాంటి పనులైతే చేస్తారు? వీళ్ళ మీద చాలా సీరియస్ యాక్షన్ అయితే తీసుకోండి అని మాధవిలత కూడా సంచలనమైన పోస్ట్ అయితే పెట్టింది. మేము ఇలా మాట్లాడితే మమ్మల్ని ఎందుకు మత ప్రచారం చేస్తున్నారంటూ మమ్మల్ని ఎందుకు లాగుతారని అయితే మాధవలత సంచలనమైన పోస్ట్ అయితే పెట్టింది. అసలు ఎందుకు ఇలాంటి పని చేస్తారో వాళ్ళ పని వాళ్ళు చేసుకోకుండా పనికిరాని పనులు. అవునా కదా? దేవుణ్ణి అవమానించే అవసరం ఏముంది? అవునా కదా? దేవుణ్ణి అవమానించే అవసరం ఏముంది? అక్కడ మూత్ర విసర్జన చేసే అవసరం ఏముంది? అవసరం లేదు. అన్ని పనికిరాని పనులంతా చేస్తా ఉంటారు. ఇప్పుడు జైలుకైతే పోయినాడు. అవునా కదా? అంటే హిందువులు ముస్లింలని రెస్పెక్ట్ ఇవ్వాలా, హిందువులు ముస్లిమ్స్‌కి రెస్పెక్ట్ ఇవ్వాలా, ముస్లిమ్స్ హిందువులకి రెస్పెక్ట్ ఇవ్వాలా, క్రిస్టియన్స్ వేరే మతాలకు రెస్పెక్ట్ ఇవ్వాలా, అన్ని మతాల్ని గౌరవించాల. అవునా కదా? ఎంత దరిద్రం అయిపోయిందంటే చిన్న గొడవలు పెద్ద గొడవలుగా మారిపోతున్నాయి. అవునా కదా? దీని గురించి మీరేమనుకుంటారు? కామెంట్ అయితే చేయండి. బై.